తమిళనాడులోని కెలిడి నాగరికత 2800 సంవత్సరాల నాటిదని కొంతమంది చెప్తుంటే ఆ రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్నమాట. కానీ కొంతమంది 2300 సంవత్సరాల నాటిదని చెప్తున్నారు. దీని గురించి చూద్దాం. తమిళనాడులోని కిలడి నాగరికత ఎడతెర వివాదంగా ఉందన్నమాట. సాక్ష్యంగా పురావస్తు శాఖ నివేదికలు కూడా తప్పులు అంటున్నారు కొంతమంది. 2300 సంవత్సరాల నాటిదని వాదన చెప్తున్నారు. కొన్ని తమిళ పార్టీలు ఏం చెప్తున్నాయంటే ఇది చాలా పురాతన పార్టీ అని చెప్తున్నారు. పురాతన నాగరికత ఆనవాళ్ళు చరిత్ర ఏ సంస్కృతికైనా గర్వకారణమే. అందులోనూ తమ భాషను సంస్కృతిని విపరీతంగా ప్రేమించి తమిళ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలా వెలుగులోకి తెచ్చిన కిలడి నాగరికత ఇది కొనసాగిన కాలం విషయంలో ఆ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం మధ్య ఎడతెరిన వివాదం నెలకొంది. కిలడి తవ్వకాలు లభించిన ప్రాచీన వస్తువులు నగర శిథిలాలను బట్టి అక్కడ తమిళ నాగరికత కాలం 2008 సంవత్సరాలకు మునిపడిదని రాష్ట్ర ప్రభుత్వం చెబుతుండగా అది 2300 ఏళ్ల మునిపడిదని కేంద్రం అంటుంది. అంతేకాదు కిలడి నాగరికతకు సంబంధించిన భారత పురావస్తు శాఖ రూపొందించిన నివేదికలు పక్కన పెట్టింది. దీనిపై తమిళ రాజకీయ పక్షాలు తీవ్రంగా మండిపడుతున్నారు. ఆర్ఎస్ఎస్ బీజేపీ భావజాలను వారు చెప్పే సిద్ధాంతాలను తోసి కిలడి నాగరికత ఉండడంతోనే విపక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఇప్పుడు ఈ అంశం దేశవ్యాప్తంగా చర్చాంశంగా మారిందనమాట. అసలు కిలడి నాగరికత అంటే ఏంటి అని చూస్తే తమిళనాడులోని మధురై ప్రాచీన నగరం తమిళ సాహిత్యానికి సంస్కృతికి పుట్టినిల్లు. ఆ నగరం చుట్టూ తమిళ శిలాశాసనాలు, కూర్జ శాసనాలు, తిరుప్పకరం కుండ్రము, అలగన్ కులము శాసనాలు వంటి ఎన్నో లభించాయి. ఈ క్రమంలో మధురై చేరువలో తమిళ ప్రాచీన నగరిక ఆనవాళ్ళు ఉండవచ్చని ఆలోచనతో ఆ రాష్ట్ర పురావస్తు శాఖ 2014 తమిళ తవ్వకాలు చేపట్టింది. అక్కడికి వైగై నది తీరాన ప్రాచీన కట్టడాలు, నీటి కాలువలు, చేనేత పరిస్థితి సంబంధించిన ఆనవాళ్ళు, కొండలు, పెంకులు, ఆభరణాలు వంటి ఎన్నో బయటపడ్డాయి. దీనిపై తమిళనాడు ప్రభుత్వం కేంద్రానికి నివేదిక పంపింది. కిలడిలో నగర నాగరికత 2008 సంవత్సరాల పూర్వమే ఆలోచించిందని పేర్కొంది. మరోవైపు కిలడిలో భారత పురావస్తు శాఖ చెందిన అమర్నాథ్ రామకృష్ణ నేతృత్వంలో పరిశోధకుల గురించి కూడా తవ్వకాలు జరిపి 2008 సంవత్సరాల పూర్వమే నాగరికత అభివృద్ధించిందని, క్రీస్తుపూర్వం 6వ శతాబ్దం అంటే 2500 సంవత్సరాల ముందు విస్తరించిందని పేర్కొంది. రామకృష్ణ 2008 సంవత్సరాలకు పూర్వమే నాగరికత ఆవిర్భవించిందని పేర్కొని అది విస్తరించిన కాలానికి కేంద్ర పరిగణలోకి తీసుకోవడం వివాదం దావతీస్తుందన్నమాట. 500 సంవత్సరాలు పాటు పెట్టారన్నమాట. అమర్నాథ్ రామకృష్ణ నివేదిక కిలడిలో లభ్యమైన వస్తువులను బట్టి చూస్తే తమిళ నాగరికత కాలం 2300 సంవత్సరాల క్రితం నాటిదని మాత్రమే ఆగోతముందని కేంద్రం పేర్కొంటుంది. ఈ నాగరికత కాలాన్ని 500 సంవత్సరాలు తగ్గించి సూచించింది. అయితే కిలడి వద్ద తవ్వకాలు, పురాతన ఆధారాలను గుర్తింపు అంతా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం సాయంతో చేపట్టామని, ఆ వస్తువులను ఏకకాలం చెందినవి ఒక పరిశోధకులు నిర్ధారించారని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం స్పష్టం చేసింది. కిలడి పురావస్తు పరిశోధనపై భారత పురావస్తు శాఖ, రాష్ట్ర పురావస్తు శాఖ సమర్పించిన నివేదికలు అధికారికంగా బహిర్గతం చేయమని డిమాండ్ కూడా చేస్తున్నారు. కిలడి పురావస్తు పరిశోధనపై ఏఎస్ఐ రాష్ట్ర పురావస్తు శాఖ సమర్పించిన నివేదికలు అధికారికంగా బహిర్గతం చేయాలని డిమాండ్ కూడా వచ్చింది. పురావస్తు తవ్వకాల్లో లభించిన పెంకులు, బంగారము, వెండి, ఇనుము వంటి వస్తువులు ఎన్నో ఏళ్ల క్రితం నాటివని క్షణాల్లో తేల్చి చెప్పగల స్థానిక పరిపాలన అందుబాటులోకి ప్రస్తుతం వచ్చాయి. ఈ వస్తువుల కాలాన్ని తమిళనాడులోనే కాదు ఇతర రాష్ట్రాల్లో కూడా స్కానింగ్ చేసి నిర్ధారించారు. అశోక్ చక్రవర్తి గురించి పుస్తకాలు చదువుకున్నాం, చెట్లు నాటారని, ధర్మసత్రాలు కట్టారని చదువుకున్నాం. అసలు అశోకుల పేరుతో ఒక రాజు ఉన్నాడని లోకానికి తెలియజేసింది జేమ్స్ ప్రిన్సర్ అనే చరిత్రకారుడే. ఈ చరిత్రకారుడు కనుగొని చెప్పినది తమిళ బ్రహ్మలిపి అనే నాగరికత కంటే తమిళ నాగరికత అత్యంత ప్రాచీనమైనదని లోకాలను తెలియజేసి చాటేందుకు సిద్ధమవుతున్నాం అని రిటైర్డ్ అధికారి పరిశోధన బాలకృష్ణ చెప్పారన్నమాట. సంగం సాహిత్యమే ఆధారము. సింధు, హరప్పా నాగరికతలకు సంబంధించి బయటపడిన పురాతన తవ్వక వస్తువులను పోల్చదగిన సాహిత్యము అది అంటూ ఏదీ లేదు. అయితే తమిళ సంగం సాహిత్యంలో వర్ణించిన నగరాలు, నివాస గృహాలు, ఆభరణాలు, పనిముట్లు వంటివి కిలడి త్రవ్వకాల్లో బయటపడ్డాయని తమిళనాడు ప్రభుత్వం చెబుతుంది. అమర్నాథ్ కృష్ణను 2 విడతల కిలడి పురావస్తు పరిశోధనలు చేసి తవ్వకాలు సమర్థవంతంగా నిర్వహించారన్నమాట అమర్నాథ్ రామకృష్ణ. కానీ కేంద్రం ఆయనను మరో చోటికి బదిలీ చేసిందని గుర్తు చేస్తుంది. తర్వాత వచ్చిన పురావస్తు శాఖ అధికారి తమిళ ప్రాచీన నగర నాగరికతకు సంబంధించి ఎలాంటి వస్తువులు లభ్యం కాలేదని ప్రకటించి చేతులు దులుపుకున్నారని పేర్కొంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసి పురావస్తు తవ్వకాలను కొనసాగించిందని, తవ్వకాలు లభించిన పురాతన వస్తువుల మ్యూజియం కూడా ఏర్పాటు చేశామని తెలిపింది. కిలాడిలో
కెలడీలో మరింత విస్తృతంగా పరిశోధన జరపాలని సిఫార్సు చేశానని అమర్నాథ్ రామకృష్ణ తెలిపారన్నమాట. వైగే వంటి చిన్న నది సమీపాన పెద్ద నాగరికత వల్ల లభించడం ఏంటని విమర్శలు సరికాదని చెప్పారు. సింధు నాగరికత కూడా ఆ నదికే పరిమితం కాకుండా 13 లక్షల చదరపు కిలోమీటర్ విస్తీర్ణం ఉందని, ఇక్కడ వైగే నది నాగరికత కూడా చాలా విస్తరించి ఉండవచ్చని తెలిపారు. కేరళకి చేరుగా ఉన్న మరికొన్ని ప్రాంతాల్లో తవ్వకాలు జరిపితే ఆధారాలు బయటపడతాయని పేర్కొన్నారు. అదనమాట కెలడీ నాగరికత. సంఘ సాహిత్యంలో వివరించిన జీవన విధానం కెలడీ ఆవిష్కరణతో శాస్త్రీయంగా నిర్ధారణ అయిందని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ పేర్కొన్నారు. కెలడీ పురావస్తు తవ్వకాలపై బ్రిటన్లోని లివర్పూల్ జాన్ మూర్స్ విశ్వవిద్యాలయం తాజాగా నిర్వహించిన పరిశోధన కూడా తమిళ సంస్కృతి ప్రాచీనత గుర్తించాయని తెలిపారు. కేంద్రం ఏమాత్రం జాప్యం చేయకుండా కెలడీ తవ్వకాల నివేదికను ఆమోదించాలని డిమాండ్ చేశారు. కెలడీలో లభించిన పుర్రెలను పరిశీలించిన జాన్ మూర్స్ విశ్వవిద్యాలయం 3D సాంకేతిక పరిజ్ఞానంతో 2005 సంవత్సరాల పూర్వం నాటిదని ప్రజల ముక్కకు పునర్మించడం వల్ల తాము గర్వపడుతూ చెప్పారు. కెలడీ నాగరికత కాలాన్ని 500 సంవత్సరాలు తగ్గించిన కేంద్ర సూచనపై తమిళనాడు రాజకీయ పార్టీలు మండిపడుతున్నాయి. డిఎంకే, అన్నా డిఎంకే, టీవీకే సహా ప్రధాన పార్టీ నేతలంతా కేంద్రం తీర్పును తప్పుపడుతున్నారన్నమాట. అది కెలడీ నాగరికత 2800 సంవత్సరాలని తమిళనాడులో ఉంటుంటే కేంద్రం 2300 సంవత్సరాలని చెప్తుందన్నమాట. ఇది ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.